అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. జరిగిన కథలు మిస్ అయిన వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ కథలోకి వెళ్ళిపోదామా? సంజీవ్కు కూడా తల్లి తండ్రి ఏం చెప్పారో తెలియదు. అతడు కాస్త ముభావంగానే తయారయ్యాడు. లోపల ఎన్ని అనుకున్నా సమయానికి సుష్మా కిరణ్ల పెళ్లి జరిగిపోయింది. పట్టుబట్టి పొలం సుష్మ పేర రిజిస్టర్ చేయించగానే నిద్రపోలేదు బామ్మ. దానికి జయభర్త సహకరించాడు. పెళ్లి కాగానే చెన్నై వెళ్ళిపోయింది సుష్మ. మరుసటి ఏడాదే సంజీవ్కు పెళ్లి జరిగింది. సంజీవ్తో పాటు వచ్చిన కోడల్ని కూడా తన తల్లి తండ్రి అపురూపంగానే చూస్తున్నారు. ఇంటికి అల్లుడిగా తన భర్తకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ప్రేమ కానీ తన పుట్టింటి వాళ్ళు ఇవ్వడం లేదన్న బాధ సుష్మ మనసులో ఉండిపోయింది. ఈ రోజుల్లో కూడా తన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉంటారా? మగపిల్లవాడే మహారాజు, వాడే మనకు ప్రాణం. ఆడపిల్లంటే పరా ఇంటికి వెళ్ళిపోయేది అని తక్కువ చేసి చూడడం వీళ్ళకెప్పుడు పోతుంది అనుకునేది. తనకు మాత్రం పుట్టిల్లంటే వల్లమాలిన అభిమానం. అది వేసమెత్తు కూడా తగ్గలేదు. ఇప్పుడు బామ్మకి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్లో ఉన్నది రమ్మని అనగానే కిరణ్తో కలిసి మరీ వచ్చింది. సుష్మా వాళ్ళు వెళ్ళేటప్పటికి హైదరాబాద్ నుండి అన్నా వదిన వచ్చి ఉన్నారు. ఏదో పొడిపొడిగా పలకరించుకున్నారు. ఆ మాటలైనా పెదాల మీద నుండి వచ్చినవే, మనస్ఫూర్తిగా వచ్చిన మాటలు కాదు. వదిన సరిత మరీ అహంకారి. సుష్మ ఎంత కలవాలని ప్రయత్నించినా ఎన్ని రోజులు గడిచినా అంటి ముట్టనట్లుగానే ఉంటున్నది. వదినతో బాగా సరదాగా ఉండాలని, కలిసిమెలిసి తిరగాలని ఎంత ప్రయత్నించినా వదిన 2 అడుగులు కూడా ముందుకెయ్యదు. సుష్మను అంత దూరంలోనే ఉంచేస్తుంది. ఇదంతా బామ్మ గమనిస్తూనే ఉండేది. శశిరేఖ ధోరణి వేరుగా ఉండేది. ఏంటో మనకున్నది 2 పిల్లలు, వీళ్ళిద్దరికీ అంతగా పొసగటమే లేదు. ఎవరికేం తక్కువ చేశాం? మా అక్కయ్య వాళ్ళ పిల్లలు కలిసిమెలిసి బాగా ఉంటారు. సంజీవ్కు సుష్మకు ఆ ప్రేమలే ఉండవు. అలా అనకు శశిరేఖ. చిన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళిద్దరూ. మగపిల్లవాడని వాడిని బాగా నెత్తికెక్కించుకుని సుష్మను మీరు చిన్నచూపు చూసేవాళ్ళు. వాడి మనసులో తాను గొప్పవాణ్ణని, అధికుడినని పడిపోయింది. సుజాత కిరణ్లను చూడరాదు, ఎంత ప్రేమగా ఉంటారో. అంతెందుకు, సుజాత సుష్మ స్వంత అక్క చెల్లెళ్ళలాగానే ఉంటారు. మనింట్లోనే విడ్డూరమంతా. అయినా బిడ్డ మనసులో ఇవేం పెట్టుకోకుండా సుష్మ మనమంటే ఎంత ప్రేమగా ఉంటుంది. తన అన్నా వదినలన్నా ఎంతో ఇష్టంగా ఉంటుంది. అడపా దడపా ఏ పండగొచ్చినప్పుడు కలుసుకున్నా సంజీవ్ కానీ వాడి పెళ్ళాం కానీ ఇంటి ఆడపిల్లలు నోరారా పలకరిస్తున్నారా? ఏదో మొక్కుబడికి 2 మాటలు మాట్లాడతారంతే గదా. అందుకని బిడ్డ వాళ్ళొచ్చినప్పుడు ఇటువైపే రావడం లేదు. ఏదో మా కాలంలో అయితే అనుకోవచ్చు, మగాడు వంశోద్ధారకుడు అని. ఈ రోజుల్లో ఎవరే ఆ పట్టింపులు పెట్టుకునేది? అదేం కాదులే అత్తయ్య. సుష్మ ఉద్యోగం చేస్తుందిగా, దానికి మాత్రం సెలవులు ఎక్కడ దొరుకుతాయి? మొగుడికి పెళ్ళానికి ఇద్దరికీ మంచి ఉద్యోగాలే, బోలెడు జీతాలు వస్తాయి. సంజీవ్ గాడికే ఎదుగు బొదుగు లేకుండా ఉన్నది. మనమే ఉప్పు కారం పంపాల్సి వస్తుండే. ఏంటో వాడి ప్రాప్తం. వాడి జీతం తక్కువని కోడలు పిల్ల ఎక్కడ చిన్నబుచ్చుకుంటుందోనని కోడల్ని కాస్త గారాం చేస్తున్న మాట నిజమే. కన్ను మనది, కాలు మనదే కదా అనేది శశిరేఖ. బామ్మను ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అంతా రూమ్లో కూర్చున్నారు. ఈసారికి గండం గడిచినట్లేనని చెప్పారు. మరోసారి గుండెపోటు వస్తే మాత్రం స్టెంట్ వేయాల్సి వస్తుందని చెప్పారు. రోజూ మాత్రలు వేసుకోవాలి అని చెప్పారు. ఎందుకే ముసలమ్మ, అనవసరంగా మమ్మల్ని అందరినీ పోగు చేశావు. నువ్వు నిక్షేపంలా ఉంటావని మాకు తెలుసు అన్నాడు సంజీవ్. లేదురా, ఈసారి నేను బతుకుతాననుకోలేదు. మీ తాతయ్య కనిపించారు. ఇక నా దగ్గరకు వచ్చేయి అన్నారు. పోదామనే అనుకున్నాను. పోయేలోగా మీ అందరినీ చూడాలనిపించింది. సంజీవ్ బాబు, ఎక్కువ మాట్లాడలేనురా. 2 మాటలు మాత్రం మాట్లాడతాను. సుష్మ నీ తోడబుట్టింది. దానికి నువ్వంటే ఎంతో ప్రేమ. దానికేదో నేను పొలం రాసిచ్చానని నా మీద, మాయ చేసి రాయించుకుందని దాని మీద నీకు లోపల కోపం. వాళ్లకు మంచి ఉద్యోగాలున్నాయని నీకు ఉక్రోషం. అవన్నీ తగ్గించుకో. నువ్వు తోడబుట్టిన దాంతో బాగా ఉంటే నీ పెళ్ళాము బాగా ఉంటుంది.
ఒక్కగానొక్క ఆడపడుచు. ఇంట్లో నీకెంత హక్కుందో దానికి అంతే హక్కుంది. పిచ్చిది కాబట్టి ఆస్తిలో సగభాగం అడగటంలా. అది గుర్తుపెట్టుకో. రేపు మీ అమ్మ నాన్న ముసలివాళ్లైతే నీ దగ్గర కన్నా సుష్మ దగ్గరే సుఖంగా ఉంటారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు అంటూ కళ్ళు మూసుకు పడుకున్నది. ఈ పురాణం చెప్పడానికే రమ్మని కబురు పెట్టినట్టుంది ఈవిడ అన్నది సరిత కోపంగా. సంజీవ్ అలసటగా రూంలో ఉన్న రెండవ మంచం మీద పడుకున్నాడు. అతని 2 పాదాలు కాస్త ఉబ్బరించున్నాయి. మనిషి కూడా బలహీనంగా కనిపిస్తున్నాడు. అతని పరిస్థితి చూస్తూ, ఏమైందన్నయ్య, అలా ఉన్నావు? పాదాలు కూడా ఉబ్బరించి కనపడుతున్నాయి అన్నది. ఏమో, ఈ మధ్య అలాగే ఉంటున్నాయి. వంటలో కూడా బాగా నీరసంగా ఉంటుంది. బామ్మ గొడవ చేస్తున్నదంటే ఓపిక చేసుకుని వచ్చాను. ఎలాగూ హాస్పిటల్లోనే కదా ఉన్నాం, ఒకసారి చూపించుకో సంజీవ్, పద వెళ్దాం అన్నాడు కిరణ్. ఏదో ఆఫీసులో పని ఒత్తిడి మూలాన నీరసంగా అనిపిస్తుందిలే. నాతో పాటు పనిచేసే అతను సెలవు పెట్టాడు. వర్క్ అంతా నా మీదే పడింది. పోనీ ఒకసారి జనరల్ చెకప్ చేయించుకో, నష్టమేం లేదుగా అన్నయ్య. కిరణ్ కూడా మరోసారి బలవంత పెట్టి డాక్టర్ కృష్ణమోహన్ జనరల్ ఫిజిషియన్ దగ్గరకు అపాయింట్మెంట్ రాయించాడు. డాక్టర్ గారు పరీక్షించి బ్లడ్ టెస్టులు, స్కానింగ్ చేయించుకుని రమ్మని రాసిచ్చారు. అవన్నీ చేయించేపటికి మధ్యాహ్నం అయింది. రిపోర్ట్లు తీసుకుని సాయంకాలం డాక్టర్ గారికి చూపించాడు. మీరు వెంటనే మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ హాస్పిటల్లోనే 2nd ఫ్లోర్లో ఉంటాడు. మీ రిపోర్ట్లని నేను వారికి రిఫర్ చేస్తున్నాను. వెంటనే చూపించుకోండి, అశ్రద్ధ మాత్రం చేయొద్దు అని చెప్పి వెళ్ళాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఒక అరగంట వెయిట్ చేశాక లోపలికి పంపించారు. డాక్టర్ గారు రిపోర్ట్లన్నీ చూశారు. ఈ పాదాల వాపు ఎప్పటినుంచి ఉన్నది? యూరిన్ సరిగ్గా నడుస్తుందా? షుగర్ కంట్రోల్లోనే ఉంటుందా అన్న ప్రశ్నలు వేశారు. మీరు రేపు ఉదయం 9 రండి. మూత్రపిండాలకు సంబంధించినవే మరికొన్ని టెస్టులు చెయ్యాలి. దాన్ని బట్టి మందులు వాడొచ్చు అని చెప్పి పంపారు. హైదరాబాదులో చూపించుకుంటే పోలా, ఇక్కడ చూపించిన దగ్గర నుండి చెకప్పులకి ఇక్కడే తిరగాలి అంటూ సందేహపడ్డాడు సంజీవ్. మేము మరో రోజు ఉంటాం. టెస్టులన్నీ అయ్యాక రిపోర్ట్ ఏం వస్తుందో వినే వెళ్తాం. హైదరాబాదులో నువ్వు ఒక్కడవే హాస్పిటల్కి తిరగాలి. ఇక్కడ కొన్ని పరీక్షలు అయ్యాయి కదా, మిగతావి కూడా చేయించుకో అన్నయ్య అంది సుష్మ. కిరణ్ కూడా అదే మాట చెప్పాడు. తల్లిదండ్రి అదే మంచిదని చెప్పారు. ఆ రాత్రికి హోటల్లో రూమ్ తీసుకున్నారు. అన్నీ మాకే చుట్టుకుంటాయి. రేపు పరీక్షలన్నీ అయ్యాక ఈ మూత్రపిండాల డాక్టర్ ఏం చెప్తాడో ఏమిటో. బీటెక్ చేసిన వాళ్ళంతా బోలెడు జీతాలు తెచ్చుకుంటున్నారు. మాకేమో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. మా ప్రారంధం ఏంటో కానీ ఏ పెద్ద కంపెనీలోనూ ఏ ఉద్యోగమూ రావడం లేదు. అవన్నీ ఇప్పుడెందుకులే వదినా, అన్నయ్యకు ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా. ఈ ఎక్స్పీరియన్స్తో ఏ పెద్ద కంపెనీలోనో చేరొచ్చు. నీలాగా అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లాగా ఉండొద్దు. రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం అంటూ కిరణ్ మాట మార్చి అటు తిరిగి పడుకున్నాడు. సంజీవ్ అలసటగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. పడుకున్నదన్న మాటే కానీ సుష్మకు కంటి మీద కునుకు రావడం లేదు. రేపు అన్నయ్యకు ఏం చెప్తారో. అన్నయ్యకి ఇబ్బంది వస్తే అమ్మా నాన్న అస్సలు తట్టుకోలేరు. పూర్తిగా కుంగిపోతారు. ఒకవైపున బామ్మ ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నది. అవసరమైతే తాము సెలవు పొడిగించుకోవాలి. అత్తా మామల్ని చెన్నై రప్పించి పిల్లల బాధ్యత అప్పగించాలి. వీళ్లకు తోడుండడం అవసరం అనుకుంది. మర్నాడు ఉదయం 9 డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. మూత్రపిండాలకు స్కాన్ చేసి చూడాలన్నారు. కావాలంటే ఎవరైనా ఒకరు దగ్గరుండొచ్చు అని చెప్పారు. కిరణ్ వెళ్ళాడు లోపలికి. స్కానింగ్ మొదలైంది. స్క్రీన్ మీద శరీర భాగాలు కనపడుతున్నాయి. ఎడమవైపు మూత్రపిండం మరీ చిన్నదిగా ముడుచుకుపోయినట్లుంది. కుడివైపుది మాత్రం మామూలు సైజు కన్నా పెద్దదిగా, వాపుగా కనపడుతుంది. కిరణ్కు అర్థం కావడం లేదు. డాక్టర్ గారు మరోసారి పరీక్షగా చూసిన తర్వాత నోరు విప్పారు. ఈయన ఇదివరకు ఎప్పుడన్నా మూత్రపిండాల పరీక్ష చేయించుకున్నారా? లేదన్నాడు సంజీవ్. అసలు మొదటి నుంచి, అంటే పుట్టుకతోనే ఎడమవైపున్న మూత్రపిండం పనిచేయడమే లేదు. అందుకనే అది ముడుచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇన్ని రోజుల వరకు రెండో మూత్రపిండం పనిచేస్తుంది కాబట్టి మీకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు ఈ రెండోది వాపు కనపడుతున్నది. డ్యామేజ్ అవ్వడం మొదలైంది. నెమ్మదిగా దీని ఫంక్షను తగ్గిపోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ మాటలు విన్న సంజీవ్ అసలు తను వినేది తన గురించేనా అన్న అనుమానం కలిగింది. మెదడు మొద్దుబారిపోయింది. రెండో మూత్రపిండం వాపు తగ్గి మామూలుగా అవ్వాలి. సరిగ్గా ఫంక్షన్ చెయ్యాలి. మెడిసిన్స్ రాసిస్తారుగా, జాగ్రత్తగా వాడతాడులేండి అన్నాడు కిరణ్. సంజీవ్ ఇంకా అలాగే టేబుల్ మీద పడుకుండిపోయాడు. అతని చెయ్యి పట్టుకొని డయాగ్నైజ్ చేయడానికి పడుకోబెట్టిన టేబుల్ మీద నుండి కిందకి దింపి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. డాక్టర్ గారు రాసిచ్చిన మందుల చీటీని తీసుకున్నాడు కిరణ్. సంజీవ్ బాగా డేలా పడిపోయాడు. రూమ్లో మాట్లాడుకుంటే బామ్మ వింటుందని అందరూ వచ్చి ఎదురుగా ఉన్న హాస్పిటల్ క్యాంటీన్ దగ్గర కూర్చున్నారు. సంజీవ్ భార్య ఒక్కటే అత్తగారి దగ్గర ఉన్నది. సర్వీస్ చేసే సిస్టర్స్ ఎలాగూ మాటిమాటికి వచ్చి వెళుతూనే ఉంటారు. బామ్మగారు, కిటికీలన్నీ వేసేసి ఏసీ వేస్తా అంటే, వద్దమ్మా, కిటికీ తెరలు కూడా పక్కకి నెట్టేసి కిటికీలు బార్లా తెరిచుంచు. గాలి ధారాళంగా లోపలికొస్తుంది. ఆ ఏసీలో నాకు చలేస్తుంది. సంజీవ్ భార్య మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటున్నది. మహేశ్వరరావు కూడా ధైర్యం దిగజారిపోయింది. తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కొడుక్కి ఇంత అనారోగ్యం ముంచుకొచ్చింది. వాడికిప్పుడు మేమే ఆసరాగా ఉండాలి. అమ్మ అంటే పెద్ద వయసుది. వయసుతో పాటు వచ్చిన అనారోగ్య సమస్య అనుకోవచ్చు. కానీ ఇంకా నడి వయసు కూడా రాని కొడుక్కి ఇంత అనారోగ్యం ఏంటి? అది మూత్రపిండాల సమస్య. సుష్మే అందరికీ ధైర్యం చెబుతుంది. మందులు తెస్తానంటూ కిరణ్ మాత్రం బయటకొచ్చి మరలా 2వ అంతస్తులోకి ఇందాక వెళ్ళిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, చిన్న డౌట్ అడగొచ్చా అంటూ రిపోర్ట్లను మరొకసారి డాక్టర్ గారి ముందు పెట్టాడు. మందుల చీటీని కూడా చూపిస్తూ, ఈ 2వ మూత్రపిండం మామూలు స్థితిలోకి వచ్చేస్తుందిగా డాక్టర్ గారు. తాత్కాలిక ఉపశమనమే, త్వరలో డయాలసిస్ చేయాల్సి రావచ్చు. అన్నిటికన్నా సేఫ్ సైడ్, ఆరోగ్యవంతమైన వ్యక్తి తన మూత్రపిండాన్ని ఒకదాన్ని ఇస్తే తీసుకుని పెట్టించుకోవడమే. అతను ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేశారు. శరీరంలో కలిగిన మార్పుల్ని లెక్క చేయకుండా ఏ డాక్టర్కి చూపించకుండా తిరిగాడు. ప్రస్తుతానికి ఈ మందులు వాడించండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం. అతనేమవుతాడు మీకు? బావుమరిది. జాగ్రత్తగా చూడండి అని చెప్పి పంపారు డాక్టర్ గారు. కిరణ్కి కూడా మనసు భారమైంది. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి బామ్మని ఇంటికెళ్ళమన్నారు. సంజీవ్ను చెన్నై తీసుకెళ్లి మరో డాక్టర్కి చూపించి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని సుష్మా, కిరణ్లు తమతో పాటు చెన్నై తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. ఆరోగ్యకరమైన వ్యక్తి నుండే మూత్రపిండాన్ని తీసుకోవాలి. రక్త సంబంధీకులైతే మరీ మంచిది, ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అని చెప్పి పంపారు. సంజీవ్ తనకు జీవితంలో ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. మంచి ఉద్యోగమూ లేదు. ఇప్పుడు ఆరోగ్యమూ పాడైంది. తనకి మూత్రపిండం ఎక్కడ దొరుకుతుంది? ఇచ్చే దాతలు ఎక్కడ దొరుకుతారు? దాతలు దొరికినా తనకు సూట్ అవ్వాలి. దాతకివ్వడానికి ఆపరేషన్ ఖర్చుకు లక్షలాది రూపాయలు కావాలి. ఈ అన్ని ఆలోచనలతో బుర్ర తిరిగిపోతున్నది. విజయవాడ తమకు దగ్గర కాబట్టి చెకప్లు చేయించుకుంటూ కొన్నాళ్లపాటు ఇంటి దగ్గరే సంజీవ్ వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నారు. మందులు వేసుకుంటూ జాగ్రత్తగానే ఉంటున్నా దిగులుతో మరింత నీరసించిపోయాడు. 15 రోజులు కాగానే సుష్మా, కిరణ్లు మళ్లీ వచ్చారు. దగ్గరుండి విజయవాడ తీసుకెళ్లారు. బాగా వెయిట్ లాస్ అయ్యారు. మరీ ఎక్కువ బెంగ పెట్టేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాల్వ్ అవుతుందిలేండి, వర్రీ కావద్దు అంటూ డాక్టర్ ధైర్యం చెప్పి పంపారు. నా జాతకమే అంత, నాకేదీ కలిసి రాదు. కొంతమందికి అన్నీ సుఖాలే, నా అలాంటి దానికి అన్నీ కష్టాలే అంటూ ఒక పక్క సరిత ముక్కు చీదుకుంటూ ఎవరినో సాధిస్తుంది. శశిరేఖ అంతే, కళ్ళు తుడుచుకుంటూ, దేవుడి కళ్లకు నా కొడుకే కనపడ్డాడా, ఇంకెవరూ కనపడలేదా, దేవుడికి కూడా ఇంత పక్షపాతమా అంటూ శోకాండాలు తీస్తున్నది. సరిత, మీ అత్తదొక ధోరణి, నీదొక ధోరణి అయిపోయింది. సంజీవ్ ఎదురుగానే ఆ మాటలు ఏడుపులు ఏమిటి? కష్టాలొస్తే దూరం చేసుకునే మార్గం ఆలోచించుకోవాలి. పక్క వాళ్ల మీద పడి ఏడవకూడదమ్మాయి. మనమంతా కలిసి సంజీవ్కు ధైర్యం చెప్పాలి, అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడకండి అంది బామ్మ. సంజీవ్ మంచం మీద పడుకునున్నాడు. కిరణ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చునున్నాడు. సుష్మ మాత్రం అన్న పక్కనే మంచం మీద కూర్చుని సంజీవ్ ఒంటి మీద చేయి వేసి నిమురుతూ,
అధైర్యపడకన్నయ్య, అంతా సవ్యంగానే జరుగుతుంది. మందులతోనే నీకు తగ్గిపోతుంది. కాదు, వేరొక మూత్రపిండాన్ని అమర్చాలంటే మాత్రం నేనే ఇస్తాను నీకు. రక్త సంబంధీకులదైతే ప్రాబ్లమ్స్ తక్కువ అని చెప్పిన డాక్టర్ గారి మాటలు నాకు బాగా గుర్తున్నాయి. మూత్రపిండాన్ని అమర్చాల్సిన సమయం వచ్చినప్పుడు నేను వెంటనే సెలవు పెట్టేస్తాను అన్నది చాలా సాధారణ విషయమైనట్లుగా. ఆ మాటలకు అందరూ నివ్వెరపోయారు. కిరణ్ ఒక్కడే ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే దీన్ని గురించి ఆలోచించి కిరణ్తో చర్చించే సుష్మ ఈ నిర్ణయం తీసుకుంది. కిరణు ఏమీ అభ్యంతర పెట్టలేదు. సరితకు ఆ మాత్రం ఆలోచనన్నా రాలేదు. తనది పనికి వస్తుందేమో కనుక్కోవాలని. సుష్మ తల్లి, నీకేం ఇబ్బంది ఉండదుగా అన్నది బామ్మే ముందుగా తేరుకొని. ఇబ్బందేం ఉండదు బామ్మ, మనిషికి ఒక మూత్రపిండం పనిచేస్తున్నా సరిపోతుంది. కొన్నాళ్ళు నేను కూడా బెడ్ మీద ఉండాల్సి వస్తుంది అంతే అన్నది సుష్మ చాలా తేలిగ్గా. సుష్మ అని మాత్రం అనగలిగాడు సంజీవ్. నేను చెప్పడంలా అది బంగారమని? మీరే దాన్ని ఆడపిల్లని బాగా తేడాగా చూసేవాళ్ళు. మీ బుద్ధే సంజీవ్కు వచ్చింది. దాని పొడ కూడా సరిగా గిట్టనిచ్చేవాడు కాదు. అయినా అదంతా మనసులో పెట్టుకోకుండా మంచి మనసుతో అన్నకు తన ఒంట్లోని భాగాన్ని కోసివ్వడానికి కూడా సిద్ధపడింది. ఇప్పటికైనా సుష్మ బుద్ధేంటో అర్థం చేసుకోండి. ఆడపిల్ల అన్న చిన్న చూపే మానుకోవాలందరూ అంటూ బామ్మ క్లాస్ తీసుకున్నది. ఆడపిల్లకు పుట్టిల్లంటే ఎంత మమకారం ఉంటుందో తనెందుకు అర్థం చేసుకోలేదు? మగపిల్లవాడికి పెళ్లి కాగానే తన పెళ్ళాం, తన పిల్లలు అదే ప్రపంచమని అనుకునేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లకు అలా కాదు. జీవితాంతం తన పుట్టింటి బాగు కోరుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు సుష్మను చూస్తుంటే ఆ సంగతి బాగా అర్థమవుతుంది. తనే అనవసరంగా కూతుర్ని ఎన్నోసార్లు చిన్నబుచ్చాననుకుని ఇప్పుడు నిజంగా ఏడుపొచ్చింది. తన భర్త తనకు వ్యతిరేకంగా ఒక్క మాట అనేవాడు కాదని శశిరేఖ పశ్చాత్తాపపడసాగింది. సంజీవ్కు కూడా వెనుకటి సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి. తన చెల్లెలేదో పుట్టింటి సొమ్ము దోచుకుపోయిందనే భ్రమలో పడిపోయాడు. సుష్మ ఆడపిల్ల. అలా కాకుండా తనకు బదులుగా తమ్ముడుంటే అతడు ఆస్తిలో వాటా పంచుకునేవాడు కాదా? అంతా తనకే చెందాలన్న దురాశతోనే బంగారం లాంటి సుష్మను దూరం పెట్టాడు. ఇంటల్లుడికివ్వవలసిన కనీస గౌరవం కూడా కిరణ్కివ్వలేదు. వయసులో పెద్దది, తనకన్నా 2 తరాల ముందుది అయిన బామ్మకున్న ఇంగిత జ్ఞానం కూడా తమకు లేకుండా పోయింది. తనను బట్టి తన భార్య ప్రవర్తించింది. అమ్మా నాన్నల్ని ఏనాడూ తన తల్లిదండ్రులతో సమానంగా చూసేదే కాదు. వాళ్ళిద్దరికీ మంచి ఉద్యోగాలున్నాయి. వాళ్లకు పుట్టింటి నుండి రూపాయి కూడా పెట్టనక్కర్లేదని తమంతా కలిసి తీర్మానించుకున్నారు. బామ్మే పోరాడి, ఆడపిల్లరా, మనం మర్యాదలు జరపాలి అంటూ ఎప్పుడైనా నాన్నతో చెప్పి 1000-2000 చీర కొనుక్కోమని ఇప్పిస్తుండేది. సుష్మ మాత్రం తను వచ్చినప్పుడల్లా ఇంటిల్లిపాదికి ఏవో కానుకలు తెచ్చి ఇస్తూనే ఉండేది. సుష్మ పిల్లలకు కూడా ఏనాడూ తన చేత్తో ఒక్క డ్రెస్ కూడా కొనివ్వలేదు. ఇవన్నీ ఒక్కటొక్కటిగా కళ్ల ముందు కదలాడసాగినాయి. సొమ్మంటూ భ్రమలో పడి బంగారం లాంటి చెల్లెలి ప్రేమను, మంచి స్నేహితుడు లాంటి కిరణ్ బావకు దూరమై నిస్సారమైన జీవితాన్ని గడిపాడు. మనసు భారమైంది. ఆ భారాన్ని దించుకోవడానికన్నట్లుగా తన చెల్లెలి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. పక్కనే కుర్చీలో కూర్చున్న కిరణ్ మీద మరో చెయ్యి వేశాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.